బాబాకి జై. అందరికీ ఇవ్వండి. ఈరోజు మెహర్ ప్రభు ప్రేమికుల సభ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి భావ ప్రేమికులందరినీ కూడా స్వాగతం తెలుపుతూ నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పద్మావతి గారిని కోరుతున్నాను. జై బాబా అండి పద్మావతి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా జై. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा. महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप. इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीव. भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షంబనుగ్రహింపుము అవ్యయ మోక్షంబనుగ్రహింపు. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ్ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की జై. ప్రభు మెహర్ బాబా की ధన్యవాదాలు. జై బాబా అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా తోటి ఈరోజు కార్యక్రమం ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సులోచన్ గారు ఒక గీతం పాడతారు. దానికి ముందు ఈ కార్యక్రమం వివరాలు. ఈరోజు మనకి 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5 నుంచి 5:30 వరకు మెహర్ దినేష్ గారి ప్రసంగం, తర్వాత 5:04 వరకు తిరిగి సంకీర్తన కార్యక్రమం, తర్వాత మౌనము హారతి ప్రార్థనలు మౌనము హారతి తోటి ఈరోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమం పాడుతా ప్రేమగా సులోచన గారు ఒక పాట పాడండి. తర్వాత సరస్వతి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై మెహర్ బాబా పన్నగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజన త్రిత పరిపాలనా.
బాబా నమో మెహర్ బాబా నమో తేజోమయనే తాత్విక భావము విఘ్నులకైనా విషదము కాదే తేజోమయనే తాత్విక భావము విఘ్నులకైనా విషదము కాదే హే పురుషోత్తమ దివ్య సనాతన హే పురుషోత్తమ దివ్య సనాతన దీవింపుము మము నీ సేవకులుగా దీవింపుము మము నీ సేవకులుగా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయనే ప్రేమ కటాక్షము కాంచించెడు ప్రతి జీవగణానికి కరుణామయనే ప్రేమ కటాక్షము కాంచించెడు ప్రతి జీవగణానికి యాచించకనే యోచన చేసి యాచించకనే యోచన చేసి పంచిదవట కృప కరుణార్ధ హృదయ పంచిదవట కృప కరుణార్ధ హృదయ బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములు నిన్ను నే మరచిన నీవు విడవుగా మాయా మమతల మమకారములు నిన్ను నే మరచిన నీవు విడవుగా హే ప్రేమమయా వెన్నంటి ఏమాము హే ప్రేమమయా వెన్నంటి ఏమాము గాంచెడి ప్రభువిల మరిలేరు సాటి గాంచెడి ప్రభువిల మరిలేరు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజన శ్రీత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికి జై బాబా అండి పనగేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి జై బాబా అండి. చక్కటి సంగీతం బాగా పాడారు, ధన్యవాదాలు. ఇప్పుడు సరస్వతి గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత లలిత కుమారి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా, అందరికీ జై బాబా అండి. ఆది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అనబోయి మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. తన మనమును అర్పణ చేసి అణువణువు మెహనుని తలచి అహరహరము ప్రేమను కోరి అనవోయి మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. త్రిభువన సన్మోహన రూపం దహించును మనలో పాపం దరి చేరగ ప్రేమ స్వరూపం
మనవోయి మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. ఆశ్రయముక అద్భుత వరము ఆ స్మరణ చేయుట కనుము. ఆనందము ఆరవమనగా అనవోయి మెహర్ బాబా. మెహర్ బాబా మెహర్ బాబా జై మెహర్ బాబా. ఆ నామమే ప్రేమకు నిలయం, ఆ రూపమే ప్రేమాలయము. ఆహరహరము అనుభవమైతే అనవోయి మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు లలిత్ కుమార్ గారు ఒక పాట పాడతారు, తర్వాత లక్ష్మి సిద్ధంగా ఉండాలి. जय बाबा జై अंडे బాబా. జై जय బాబా. बाबा जय बाबा अवतार मेहर बाबा की जय। जय बाबा దినమంతా నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ సేవలో తనువు విడవాలని మెహరీశ్వరా బాబా పరమేశ్వరా మెహరీశ్వరా బాబా పరమేశ్వరా సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా సుఖ దుఃఖ జీవనాలు బాధించే నన్ను బాబా సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా సుఖ దుఃఖ జీవనాలు బాధించే నన్ను బాబా మాయలోకం మరిపించే నిన్ను చేరనీకా మాయలోకం మరిపించే నిన్ను చేరనీకా మాయావి నన్ను తాకి వేధించే బాబా మాయాది నన్ను తాకి వేధించే బాబా క్షణం దినమంతా నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ సేవలో తనువు విడవాలని మెహరీశ్వరా బాబా పరమేశ్వరా మెహరీశ్వరా బాబా పరమేశ్వరా ఉశ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని మేరు బాబా నామం నా మదిని మ్రోగాలని ఉశ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని మెహర్ బాబా నామం నా మదిని మ్రోగాలని ప్రేమ తండ్రి నీ కోసం ఎల్లవేళలందు ప్రేమ తండ్రి నీ కోసం ఎల్లవేళలందు ఈ తనువు సాగిపోని మెహర్ మెహరని ఈ తనువు సాగిపోని మెహర్ మెహరని దినమంతా నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ సేవలో తనువు విడవాలని మెహరీశ్వరా బాబా పరమేశ్వరా మెహరీశ్వరా బాబా పరమేశ్వరా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా అండి. జై లలిత్ బాబా కుమార్ గారు జై బాబా మంచి మాట్లాడారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు లక్ష్మి ఒక పాట పాడుతున్నారు, తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय।
జై బాబా అండి. వారికి జై బాబా. పాడమంటారా అండి? తర్వాత అండి, తర్వాత జై పాడేది బాబా. కానీ తర్వాత అండి, తర్వాత శ్రీకుమార్ గారు. జై బాబా అండి. పాడమంటారా? అనగేశ్వర జై బాబా. జయబాబు వినపట్లేదు నా మాట? జయబాబు అన్న మాట వినపడుతుందా మీకు? ఇదైపోతుందండి. జయబాబా అండి. శ్రీకుమార్ గారు పాడాలా? అదే లక్ష్మి పాడిన తర్వాత పాడమన్నాను. అదే అదే కదా, అవును. సరే, ఓకే, పాడమనండి. ఆవిడ పుష్పలత గారు పాడాక మీరు పాడాలి. ప్రేమ పంచువారికి దైవము అతడి సర్వము, ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి దైవము నేడు అతడి సర్వము, కానరాదు జగతిలో రవంత ప్రేమ కోరిన ప్రేమమయుడు మేత్రుడే ప్రేమించు వారి దాసుడే అవతరించెను నేడు ప్రేమ పంచెను, ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి దైవము నేడు అతడి సర్వము, జీవుడసలు దేవుడే దేహానమసలు పౌరుడే, జీవుడసలు దేవుడే దేహానమసలు పౌరుడే, ప్రేమమయుని రాకతో తహతహను చందు ప్రేమకై, ప్రేమమయుని రాకతో తహతహను చందు ప్రేమకై, ప్రేమ స్పష్టతో మారి ప్రేమ కోరును, ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి దైవము అతడి సర్వము, ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పిన్నిది, ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పిన్నిది, ప్రేమలో నిరీక్షణే వియోగమౌను చివరికి, ప్రేమలో నిరీక్షణే వియోగమౌను చివరికి, ప్రేమ ప్రేమలో చేరి
మెహరి శ్రీ అగు ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి దైవము నేడు తడి సర్వము. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా అండి. శ్రీకుమార్ గారు మీరు పాడండి. जय बाबा। జై బాబా అండి శ్రీకుమార్ मेहर గారు. नाम सुनते ही मन उछल जाती है, उनके साथ ही मेरी सफर है। मेहर नाम विन गाने हृदय सीम भूपొంగే, నా పయనమంతా అతనితోనే సాగే। प्यार देते हैं वो, प्यार देना है हम, प्यार से ही उनको पाना है हमें। प्रेम देते हैं वो, ప్రేమనిచ్చేది తాను, ప్రేమనివ్వాలి మనము, ప్రేమ ద్వారా తని పొందాలి మనము। मंजिल उनकी नजदीक बनते ही साथी बन के खुद लेके जाते। గమ్యాన్ని దరికి చేర్చి చెలికా నిగా నుండి నడిపించుతాను। बाहर ढूंढना व्यर्थ है प्यारे, मन से देखे तो घट में बसा है। బయట వెతుకుట వ్యర్థము, మనసుతోనే చూస్తే హృదయమంత నిండే। మెహర్ నామ సుनते ही मन उछल जाती है। राम कृष्ण ईसा मोहम्मद अवतार, आज ये युग में है अवतार में है। राम कृष्ण ईसा మొదలగు అవతారములు ఈ రోజు మే అవతారమై వెలసే। सब में है मेहर, सबसे है मेहर, मनु उजियारा सबसे निराला। అందరిలో మెహను అన్నింట మెహరు, అన్నింటి కావలా మెహరు బాబా। మనసుతో ఆనందం అన్నిటిలో శ్రేష్టము, మనుబుజియారా సబ్సే నిరాలా। मेहर नाम सुनते ही मन उछल जाती है, उनके साथ ही मेरी सफर है। జై బాబా అండి. పన్నగేశ్వర గారు ఈ గజల్ నేను రాసింది, అది అనుకోకుండా తెలుగులో కూడా జరిగింది. జై బాబా. జై బాబా అండి శ్రీకుమార్ గారు. మీ ద్విభాషా గీతం బాగుంది. జై బాబా. ఇప్పుడు మట్టా నాగమణి గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత సమయం ఉంటే కొమరయ్య గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి పన్నగేశ్వర గారు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ కోమల నిర్మల నీరజ తవో, ప్రేమను రూపము దాల్చినవో, శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ, శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ।
కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ సాకార సుందర నయన మనోహర రూప అవతార సాకార సుందరాకార నయన మనోహర రూప అవతార దివ్య దర్శనమునొసగు దీన బాంధవ దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మ దివ్య దర్శనమునొసగు దీన బాంధవ దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మ సుధాకర నిత్య శుభంకర నిత్య శుభంకర కోమల నిర్మల నీరజ శ్యాముడవు ప్రేమను రూపము దాల్చిన పరుడవు శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ ధన్యుడను ఏకదాసుడను నీ సేవకు వేయున్న భృత్యుడను ధన్యుడను నీకి కదాసుడను నీ సేవకు వేచియున్న భృత్యుడను నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవ నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవ నీ సేవ మాకు శాశ్వతము చేయుమయ్య దేవా నీ సేవ మాకు శాశ్వతము చేయుమయ్య దేవా పరాత్పర పరమదయాకర పరాత్పర పరమదయాకర కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ అతార్ మెహర్ బాబాకి పన్నగేశ్వర గారు జై బాబా అండి. జై బాబా అండి. ముఠానామాల్ గారు మంచి పాట బాగా పాడారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ దినేష్ రాలేదు కాబట్టి మనం కొమరయ్య గారు మీరు ఒక పాట పాడండి. అవతారు సేవకన్నా మిన్నేమిలేదురా కడదాక నీడలాగా దరిజేచువాడురా నది లోపల ఒక నావను నడిపేటిది ఆ దైవము మౌనావతారుడురా అవతారు సేవకన్నా మిన్నేమిలేదురా కడదాక నీడలాగా దరిజేచువాడురా మదిలో నా వ్యధలెన్నున్న మర్వముని నామమిన్నా దీనుల బ్రోచే దైవమని నీవే దిక్కని నమ్మితిని ఏమివ్వని నిరుపేదను నీ ధ్యానమే ధనమన్నను నీ కరుణను చూపరా అవతారు సేవకన్నా మిన్నేమిలేదురా కడదాక నీడలాగా దరిజేచువాడురా ఎందరో తన వారున్నా ఏ మమతలు నోచుకున్నా ఎవరు కానని లోకములో నీవున్నావని బ్రతికున్నా నీ బ్రతుకుకు ఒక బాటవై నడిపించుటే నీ బాధ్యత ఓ మెహరు దైవమా అవతారు సేవకన్నా మిన్నేమిలేదురా కడదాక నీడలాగా దరిజేచువాడురా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్, జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు శర్మ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత మాలతి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. శర్మ గారు
శర్మ గారు పాడతారా? जय मेहर बाबा सर। నేను పాడినండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మెహరుని అందం ఏమనందం, మెహరుని అందం అందం అందం, మెహరుని అందం మెహరుని చందం అందం చందం ఏమనందం, మెహరుని అందం ముఖమరవిందం నయనారవిందం అందము కనరాదటే గోవిందుడన వీడెనే, అందము కనరాదటే గోవిందుడన వీడెనే, మెహరుని అందం ఏమనందం, మెహరుని అందమే అందం అందం, కరమరవిందం పదమరవిందం కన్నుల వీక్షించవే ఆ పన్నుల రక్షించులే, మెహరుని అందం ముందు మీసం ఆ జగదీశం వెనుక వేణి ఆ జగజనని గౌరీసుడని ఎంచవే అర్ధనారీశ్వరుడని కాంచవే, మెహరుని అందం ఏమనందం, హాసం అందం భావం అందం నయనానందం బ్రహ్మానందం, భక్తిగా కనరాదటే ముక్తిని కొనరాదటే, మెహరుని అందం ఏమనందం, మెహరుని అందమే అందం అందం, మెహరుని అందం. అవతార్ మెహర్ బాబా की जय। जय मेहर बाबा అండి। థ్యాంక్ యూ అందరికీ। జై మెహర్ బాబా। జై బాబా అండి. ఇంకా మరి మెహర్ దినేష్ గారు రాలేదు. సరే మాలతి గారు మీరు ఒక పాట పాడండి. जय बाबा अंडी अवतार मेहर बाबा की जय। बाबा ये मदिलोना నిరతమే తోచు ఎల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మేరు బాబా మదిలోన నిరతమే తోచు ఎల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మీరు బాబా మదిలోన ప్రేమ వికసించు తరుణంలో చేరినవి కోరికలో ప్రేమ వికసించు తరుణంలో చేరినవి కోరికలో తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబా మదిలోన నిరతమై తోచు ఎల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మేరు బాబా మదిలోన కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం
కరుణ కల్పించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మేరు బాబా ఈ మదిలో నిరతమే తోచు ఎల్లప్పుడు శిలల వలెనుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మేరు బాబా ఈ మదిలోన. జై బాబా. థ్యాంక్ యూ పండగేశ్వర గారు. అందరికీ జై బాబా. అవతార్ జై మెహర్ బాబా. బాబాకి జై. ఇప్పుడు రాజవాణి గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత సిద్ధలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. రావేలా నీ కరుణ వేయేలా ఈ రీతి భావించుట తగున బాబా శోభించుట తగున బాబా శోభించుట తగున రావేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగున బాబా శోధించుట తగున బాబా శోధించుట తగున మాయకు లోబడి నిన్ను మరచి కనిపించిడిదే నిత్యమని మాయకు లోబడి నిన్ను మరచి కనిపించడిదే నిత్యమని కనుమరుగై బోధించే సూక్తుల కనుమరుగై బోధించే సూక్తుల పాటించని ప్రతిఫలమిదియా రాదేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగున బాబా శోధించుట తగున బాబా శోధించుట తగున పూర్వపు వాసనలీ రీతి మోహాబ్దిని బంధించే విధి పూర్వపు వాసనలీ రీతి మోహాబ్దిని బంధించే విధి నీదు సహాయము లేక అపాయము నీదు సహాయము లేక అపాయము దాటుట దుర్లభమీ భువిలో రాదేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగున బాబా శోధించుట తగున బాబా శోధించుట తగున బాధల కోర్చుటే భవహరమా శోధించుట సాధించుటక బాధల కోర్చుటే భవహరమా శోధించుట సాధించుటక మెహర్ ప్రభుని పాదాబ్జములను మెహర్ ప్రభుని పాదాబ్జములను విడువని వరమిడు వేడుకతో రాదేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగున బాబా శోధించుట తగున బాబా శోధించుట తగున అవతార్ మెహర్ బాబా की जय.
జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జయవండి. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు మీరు పాట పాడి, తర్వాత బాలరాజు గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా సార్, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవానే చేయగ దీవించి అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మేరు బాబా, ముని జన వందిత ముల్లోకరంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకొందువట. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపచేయుమా ఆనందలేశము. అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్యలీలా. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్యలీల. కరుణతో పాలించి కామితమీడేర్చుమా. కరుణతో పాలించి కామితమీడేర్చుమా. అనుభవింపచేయుమా ఆనందలేశము. అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికి జై బాబా సార్. జయబాబు అండి. బాలరాజు గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత నెమలపూరి తేజస్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబా की జై. ఏ తీరుగా నిన్ను కొలువగలను దివ్య సనాతన బాబా, నాలోని నామస్మరణయే స్పందన చేయుము బాబా. ఏ తీరుగా నిన్ను కొలువగలను దివ్య సనాతన బాబా, నాలోని నామస్మరణయే స్పందన చేయుము బాబా. భావితరాలకు బాటను చూపిన భవభయ బంధ వినాశ. భావితరాలకు బాటను చూపిన భవభయ బంధ వినాశ. మోక్షపు బాటకు పునాదులు వేసిన శాశ్వత ప్రియతమ బాబా. మోక్షపు బాటకు పునాదులు వేసిన శాశ్వత ప్రియతమ బాబా. కరుణాంబుదినే నూనెలాడగా కరుణతో బ్రోవగదయ్యా. కరుణాంబుదినే నోలలాడగా కరుణతో బ్రోవగదయ్యా. పరబ్రహ్మ పరమాత్మవు నీవు అవతార్ మెహరు బాబా. పరబ్రహ్మ పరమాత్మవు నీవు అవతార్ మెహరు బాబా. సర్వపోషక సర్వరక్షక సృష్టి స్థితి లయకార. సర్వపోషక సర్వరక్షక
సృష్టి స్థితి లయకార సన్ను తింతు నేను సర్వవేళల కరుణతో చూడుము బాబా సన్ను తింతును నేను సర్వవేళల కరుణతో చూడుము బాబా మౌనదారివై మానవాళిని జాగృతి పరచిన దేవా మౌనదారివై మానవాళిని జాగృతి పరచిన దేవా మా హృదయాంతరంగాలలో ప్రేమ బీజములను నాటిన మెహర్ ప్రభు మా హృదయాంతరంగాలలో ప్రేమ బీజములను నాటిన మెహరు ప్రభు పునరపి జననం పునరపి మరణము ఇంకెన్నాళ్ళి భ్రమణము పునరపి జననం పునరపి మరణము ఇంకెన్నాళ్ళి భ్రమణము ప్రతినిత్యము 14 సార్లు బాబా నామస్మరణ శరణ్యము ప్రతినిత్యము 14 సార్లు బాబా నామస్మరణ శరణ్యము ఏ తీరిగా నేను కొలగలను దివ్య సనాతన బాబా నాలోని నామస్మరణయే స్పందన చేయుము బాబా అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా సార్. జయగొండ బాలరాజు గారు. ఇప్పుడు ఈరోజు ప్రార్థనలు ఉమాదేవి గారు చేస్తారు. ఈరోజు మనకి మెహర్ దినేష్ గారు స్పీచ్ అన్నారు, ఆయన రాలేదు, అందుకని పాటలు కొనసాగిస్తున్నాను. ఇప్పుడు నెమలిపురి రాజేశ్వరరావు గారు ఒక పాట పాడతారు, తర్వాత మల్లికార్జున గారు సిద్ధంగా ఉండాలి. నెమలిపురి తేజేశ్వరరావు గారు. అవతార్ మెహర్ బాబా కి జై. దేవునితో సాంగత్యం జన్మ జన్మలనుబంధం మానవునిగా మనకు మరపురాని అనుబంధం కొంగందుకోరా రమంటున్న బాబా కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా జాగు చేయక మెలుకోయిక జర విడిచిన దొరకబోదిక జాగు చేయక మెలుకోయిక జర విడిచిన దొరకబోదిక రమంటున్న బాబా కుంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కుంగందుకోరా రమంటున్న బాబా కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా దేవుడే నీ చెంతకు దిగి వచ్చెను దిగులేలా నీవు నేను ఒకటేనని చేయి చాచి పిలిచాక దేవుడే నీ చెంతకు దిగి వచ్చెను దిగులేలా నీవు నేను ఒకటేనని చేయి చాచి పిలిచాక భారమైన పనులేవి చెప్పలేదు ఈరాక మన భారమే తాను మోయ తలచి వచ్చాక భారమైన పనులేవి చెప్పలేదు ఈరాక మన భారమే తాను మోయ తలచి వచ్చాక జరబడితే చాలు మేలు కలుగు కడదాకా జ్ఞానోదయం కోసం వినరండి ప్రభుకేక కొంగందుకోరా రమంటున్న బాబా కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా రమంటున్న బాబా కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా ప్రేమతో ఒకసారి బాబా నామం చేయి చాలు ప్రేమించి అందరిని ప్రేమ పంచు ప్రతిరోజు ప్రేమతో ఒకసారి బాబా నామం చేయి చాలు ప్రేమించి అందరిని ప్రేమ పంచు ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు పరితపించు ప్రతిరోజు స్వార్థపు లేని పనిని నిర్వహించు ప్రతినాడు ప్రార్థన చేసినప్పుడు పరితపించు ప్రతిరోజు స్వార్థపు లేని పనిని నిర్వహించు ప్రతినాడు ప్రియతముడే నీకు సొంతవాడు అవుతాడు నీ చెంతనే ఉండి నీ చింతలు తీరుస్తాడు కొంగందుకోరా
ఆ రమ్మంటున్నా బాబా కుంగుందుకోరా, తోడు నీడగా ఉంటాడు మెహరు కుంగుందుకోరా, రమ్మంటున్నా బాబా కుంగుందుకోరా, తోడు నీడగా ఉంటాడు మెహరు కుంగుందుకోరా. కష్టాలు కలిగినప్పుడు కృంగిపోకు ఏనాడు, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకు ఆనాడు, శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదుగా, బాబాకు తెలియకుండా ఏ కార్యం జరగదుగా, ఆడించువాడు అతడు ఆడుచున్నాము మనము, ఆడిపాడేటి తోలు బొమ్మలము మనము, కొంగందుకోరా ఆ ఆ రమ్మంటున్నా బాబా కొంగందుకోరా, తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా, రమ్మంటున్నా బాబా కొంగందుకోరా, తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా తేజ. జై జై బాబా బాబా, జై బాబా. అందరూ జై బాబా. జై బాబా. స్వీయ మీరు రాశారా ఈ పాట? మీరు రాశారండి ఈ పాట తేజ గారు? ఇది చెన్నై శ్రీనుబాబు గారు రాశారు సార్ ఇది. ఓకే ఓకే జై బాబా. సరే, ఇప్పుడు అందరూ అయిపోయినట్టున్నారు పాడినవాడు. కోటేశ్వర గారు మీరు హారతి పాడేది కానీ ఉమాదేవి గారేమో ప్రార్థన చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా అయిపోయారు. ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్ చదువుతాను నేను. జై బాబా. ఆయన మెహర్ దినేష్ ఈరోజు యాక్చువల్లీ రావాల్సింది, ఆయన ఎందుకు రాలేదు నాకు తెలియదు. బాబాయ్ ఈ అవకాశం నాకు ఇచ్చారని నేను చదువుతా కొద్దిగా. కొన్ని డిస్కోర్సెస్ విషయాలు చెప్పుకుందాం. జై బాబా. మెటీరియలైజేషన్ రిక్వైర్స్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. మనం భౌతికంగా జీవిస్తున్నాం ఈ భూమి మీద మానవుడిగా. ఈ మానవుడిగా జీవించినప్పుడు మనకి భుక్తి భోజనం కావాలి, దానికి సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా భౌతికంగా ఉండేటువంటి సర్దుబాట్లు. వీటికి ముందు అవగాహన, ఆధ్యాత్మిక అవగాహన అవసరం అని చెప్తారు బాబా. ఎందుకంటే అలా లేకపోతే ఏముంటుందో చెప్తున్నారు. టు అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ హ్యుమానిటీ యాజ్ మియర్లీ ప్రాబ్లమ్ ఆఫ్ బ్రెడ్ ఈజ్ టు రెడ్యూస్ హ్యుమానిటీ టు ది లెవెల్ ఆఫ్ యానిమాలిటీ. మనం కేవలం తినడం కోసం, బ్రెడ్ అంటే భోజనం అనమాట, భోజనమే సమస్య అయితే, భోజనం మనం తినడం కోసమే పుట్టినట్టయితే అప్పుడు మానవత్వం అవుతుంది, తగ్గిపోతుంది. అది ఏ స్థాయికి తగ్గిపోతుంది అంటే ఒక జంతువు స్థాయికి తగ్గిపోతుంది. జంతువు ఏం చేస్తుంది? పుడుతుంది, తినడం కోసం తినడం, పడుకోవడం, అంతే కదా. దానికి మనసు లేదు కాబట్టి దానికి ఏ విధమైన ఆలోచనలు ఉండవు. అందుకే మానవుడికి ఆలోచన ఉంటాయి. అందుకని విజ్ఞతతో మానవుడు మెలగాలి. దానికి ఆధ్యాత్మిక అవగాహన అవసరం అని చెప్తారు. బట్ ఈవెన్ వెన్ మ్యాన్ sets himself the limited task of securing purely material enrichment, he can only succeed in this attempt if he has a spiritual understanding. అయితే తనకు తానుగా ఏదో పరిమితమైనటువంటి పని ఏదో చేసుకుని తనకు తానుగా పవిత్రంగా భౌతికంగా సర్దుబాటు చేసుకుంటూ భద్రతతో ఉండాలి అంటే కూడా he can only succeed in this attempt. ఈ ప్రయత్నంలో కూడా అతను ఇఫ్ హీ హ్యాస్ ద స్పిరిచువల్ అండర్స్టాండింగ్, అతనికి ఆధ్యాత్మిక అవగాహన ఉన్నట్లయితే అతడు సక్సెస్ అవుతాడు భౌతికంగా జీవించడంలో కూడా. ఆధ్యాత్మిక అవగాహన ఎలా కావాలి అంటే ఎకనామిక్ అడ్జస్ట్మెంట్ ఈజ్ ఇంపాసిబుల్ unless people realize that there can be no planned and cooperative action in economic matters until self-interest gives way to self-giving love. అది డబ్బులు కావాలి ఎవరికైనా కూడా. అందుకని ఈ డబ్బులు ఎలా సర్దుబాటు అవుతాయి? వాటందరూ వచ్చేవు. వాటికి ఒక ప్లాన్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఒక చదువుకోవడం, ఉద్యోగం చేయడం, లేదా వ్యాపారం చేయడం, కష్టపడి పని చేయడం, ఏదో ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ప్రకారం డబ్బులు వస్తాయి. ఆ ప్లాన్ కావాలన్నట్లయితే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నాడు వాళ్ళకి, సంఘంలో ఉంటాడు కాబట్టి. పీపుల్ రియలైజ్ దట్ దేర్ కెన్ బి నో ప్లాన్ అండ్ కోఆపరేటివ్ యాక్షన్. కోఆపరేటివ్ యాక్షన్ అంటే అదే ఇన్ ఎకనామిక్ మ్యాటర్స్, ఈ ఆర్థిక విషయాల్లో
సర్దుబాటు ఒకరికొకరు సహకరించుకుంటూ వెళ్ళాలి. అంటిల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ గివ్స్ వే టు సెల్ఫ్ గివింగ్ లవ్. అది ఎలాగా, మనం ఇస్తే కదా ఎదురువాడు మనకి ఇచ్చేది. అందుకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ గివ్స్ అంటే స్వార్థం కొంచెం మనం వదులుకోవాలి. మన స్వార్థపరత్వం వదులుకుని దానికి ఈ సెల్ఫ్ గివింగ్ లవ్, ఈ ప్రేమ, ఈ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో మనం ఉన్నట్లయితే ఆ స్వార్థపరత్వం అదే ఆధ్యాత్మిక అవగాహన అవుతుంది. అందుకని మెటీరియల్ అడ్జస్ట్మెంట్ రిక్వైర్స్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. అంటే అది కేవలం జంతువులు కూడా బతికినట్టుగా మానవుడు బతికేయడు. వాడు పుడతాడు, చనిపోతాడు. జంతువులు ఉన్నాయంటే తినడం, పడుకోవడం, నిద్రపోవడం అంతే. పిల్లలు కనడం అంతే. వాళ్ళకి జంతువులకి మైండ్ మినిమం ఉంది కాబట్టి, మనసు లేకుండా లేదు, మినిమం ఉంది కాబట్టి. అందుకని కేవలం బ్రెడ్ కోసమే కాదని చెప్పారు. టు అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ హ్యుమానిటీ యాజ్ మియర్లీ ప్రాబ్లమ్ ఆఫ్ బ్రెడ్ ఈజ్ రెడ్యూస్ హ్యుమానిటీ టు లెవెల్ ఆఫ్ యానిమాలిటీ. అంటే మానవత్వం ఎలా దిగజారిపోతుందంటే జంతు స్థాయికి దిగజారిపోతుంది ఆ అవగాహన లేకపోతే. మానవుడు అనేవాడు తన భుక్తి కోసం తను సంపాదించుకున్న పరిమితంగా తను ఉంటూ సంపాదించుకుంటూ ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి, ఎకనామిక్ అడ్జస్ట్మెంట్, అదే దానికి ప్లానింగ్ ఉండాలి. ఇంపాసిబుల్ అన్లెస్ పీపుల్ రియలైజ్ దట్ దేర్ కెన్ బి నో ప్లాన్డ్ అండ్ కోఆపరేటివ్ యాక్షన్ ఇన్ ఎకనామిక్ మ్యాటర్స్. ఆర్థిక విషయాల్లో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు కష్టపడాలి, సంపాదించుకోవాలి, ఒక ప్రణాళిక ఇది చేయాలి. దానికి సంఘంలో మనం అంటిల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ గివ్స్ వే, మనం నేను నాది అనేటువంటి కేవలం నాకే కావాలి అనే ధోరణి లేకుండా అది మనం ఎదురువాళ్ళకి కూడా సహాయం చేయాలి. సెల్ఫ్ గివింగ్ లవ్. అప్పుడు ప్రేమ అనేది మనం ఎదురువాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి కావాలి. అలా ఉన్నట్లయితేనే మనం సంఘంలో ఉంటాం. అందుకనే ఆధ్యాత్మిక అవగాహన అవసరము. అదర్వైజ్ విత్ ది బెస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ ఎఫిషియన్సీ ఇన్ ది మెటీరియల్ స్పియర్స్ హ్యుమానిటీ కెనాట్ అవాయిడ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్సఫిషియన్సీ. అలా లేకపోయినట్లయితే, ఆర్థిక సర్దుబాటు ఆ ప్రణాళికాబద్ధంగా ఉండకపోయినట్లయితే మనకు కొట్లాట్లు వస్తాయి. అందులోనూ మెటీరియల్ స్పియర్స్, ఈ భౌతిక భవనంలో, ఈ భౌతిక ప్రపంచంలో మనం మనకు ఉపకరణం, ఒక ఎక్విప్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ, అంటే మనకు ఉండేటువంటి ఆ చాతుర్యత, ఎఫిషియన్సీ అంటే నైపుణ్యం, అది అనేటువంటి ఒక ఉపకరణం ఉండాలి. ఆ ఉపకరణంతో హ్యుమానిటీ కెన్ అవాయిడ్ కాన్ఫ్లిక్ట్. అప్పుడు వాళ్ళకి ఎవరితోటి వైరం లేకుండా, ఇన్సఫిషియన్సీ అంటే ఏం తక్కువ కాకుండా వాళ్ళు జాగ్రత్తగా సంఘంలో గౌరవప్రదంగా జీవించగలుగుతారని దాని భావం. ఇంకొక డిస్కోర్స్, నీడ్ ఫర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఆధ్యాత్మిక అనుభవానికి అవసరం. ది కమింగ్ సివిలైజేషన్ ఆఫ్ ది న్యూ హ్యుమానిటీ షల్ బి ఎన్సోల్డ్ నాట్ బై డ్రై ఇంటలెక్చువల్ డాక్ట్రిన్స్ బట్ బై లివింగ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి నాగరికత, నవమానవాళి యొక్క నాగరికత షల్ బి ఎన్సోల్డ్ అంటే ఆలోచించదగింది అది. నాట్ బై డ్రై ఇంటలెక్ట్ డాక్ట్రిన్స్, కేవలం సిద్ధాంతాలు, బుద్ధిపూర్వమైనటువంటి సిద్ధాంతాలకు సంబంధించి అది నిస్సారంగా, బుద్ధిపూర్వమైనటువంటి సిద్ధాంతాలతో నిస్సారంగా ఉండకుండా ఉండాలి. బట్ బై లివింగ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఆధ్యాత్మిక అనుభవం దానికి కావాలి. అంటే ఏమిటి? నిస్సారంగా జీవించడం అంటే కట్టే పెట్టే తెచ్చే అన్నట్టుగా ఏదో సంపాదించడం, తేవడం, పడుకోవడం, నిద్రపోవడం, పిల్లలు కనడం, ఈ భౌతికమైనటువంటి వ్యాపకాలే కేవలం ఉండకుండా మన జీవితం ఆధ్యాత్మిక అనుభూతులు కొన్ని ఉండాలి. అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆ భగవంతుడు అనేవాడిని మనం చేరాలి, ఆ ఆధ్యాత్మికంలో మన ఆత్మ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, దాని తాలూకు ఆధ్యాత్మిక అనుభూతులు కావాలి. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఏ hold on the deeper truths that are inaccessible to mere intellect. It cannot be born of unaided intellect. అంటే ఈ ఆధ్యాత్మిక అనుభూతి అనేది ఎలా ఉంటుంది? అది హోల్డ్ ఆన్ ది డీపర్ ట్రూత్స్. ఈ సత్యాలు ఏవైతే ఉన్నాయో లోతుల్లో ఉంటాయి. సత్యం అనేది చాలా లోతుగా ఉంటుంది. దట్ ఆర్ ఇన్యాక్సెసిబుల్, అది మనకి చేపట్టడానికి అనువుగా ఉండవు.
టు మియర్ ఇంటలెక్ట్. కేవలం బుద్ధిపూర్వకంగా ఆ దివ్య సత్యాన్ని మనం అనుభూతి పొందలేము. మన బుద్ధితోటి ఎన్ని కసరత్తులు చేసినా కూడా మనం ఆధ్యాత్మిక చింతన అనేది ఎలా వస్తుంది అంటే ఆత్మకి సంబంధించిన విషయం. అది ఈ భౌతిక విషయం కాదు. మన ఆత్మ దేనికి సంబంధించి అంటే పరమాత్మకు సంబంధించింది. అందుకని ఈ ఆత్మ పరమాత్మకు సంబంధం ఉంది కాబట్టి ఆత్మ పరమాత్మ సంబంధం ఏదైతే ఉందో అది కేవలం బుద్ధికి సంబంధం లేదు. మనం ఇంటలెక్చువల్ గా ఎంత ఆలోచించినా, మన మనసు పెట్టి ఎన్ని ఆలోచించినా ఈ ఆధ్యాత్మిక చింతన అనేది, అనుభూతి అనేది దొరకదు మనకి. మనకి ఎన్ని సంపాదించినా కూడా, కోట్లు సంపాదిస్తాడు, అన్ని లేటెస్ట్ కార్ కొనేస్తాడు, మంచి భవంతులు నివసిస్తాడు, అన్నీ ఉంటాయి, కానీ వాడికి మనస్సు శాంతి ఉంటుందా? మనశ్శాంతి ఉండదు. ఏ బ్లాక్ మనీ తెస్తాడు, ఎక్కడ కొంటాడు, ఏంటంటే పట్టుకుంటాడు, ఏమిటో అని ఆ ధోరణిలోనే ఉంటాడు తప్ప వాడికి ఏమి మనసు విశ్రాంతిగా ఉండదు. ఎందుకని? వాడు కేవలం భౌతికంగానే బతుకుతున్నాడు కాబట్టి. అలా కాకుండా ఆత్మ తృప్తితోటి బతికాడు అనుకోండి, నాకు ఇవ్వడం చాలు, ఈ తిన్నది చాలు, ఈ ఉన్నది చాలు, దీంట్లోనే సర్దుకుంటాను అనేటువంటి సర్దువారంతో వెళ్ళినప్పుడు ఎదురువాడు కూడా నాలాగే బతకాలి కదా, వాడికి సహాయం చేద్దాము అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఆ ట్రూత్. డీపర్ ట్రూత్స్ అంటే అవి నిజమైనటువంటి సత్యాలు. అవి మీరు ఆలోచించుకోండి. ఎవరైనా అవసరమైన వాడికి ఒక 10 రూపాయలు మీరు నిస్వార్థంగా స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఆ ఆనందం మీకు ఎంత ఆత్మతృప్తినిస్తుందో మీకే తెలుస్తుంది. అది ఎవరు చెప్పక్కర్లేదు. అవసరంలో ఉన్నవాడికి ఆదుకున్నప్పుడు మీరు చేసిన సహాయం ఏదైతే ఉందో ఆ సహాయం మీకు ఆత్మతృప్తినిస్తుంది. అది ఎంత డబ్బున్నా ఆత్మతృప్తి రాదు, ఎన్ని కోట్లు సంపాదించిన ఆతృప్తి రాదు. అందుకని డీపర్ ట్రూత్స్ అంటే అవి దట్ ఆర్ ఇన్యాక్సెసిబుల్. అవి అసలు మనం చేపట్టలేము. అవి టు మియర్ ఇంటలెక్ట్. బుద్ధితోటి మనం వాటిని ఆలోచించడం కూడా. ఇట్ కెనాట్ బి బార్న్ ఆఫ్ అన్ఎయిడెడ్ ఇంటలెక్ట్. అంటే కేవలం బుద్ధిని ఉపయోగించి మనం అవి స్వతసిద్ధంగా పుట్టాలి. ఆ దానగుణం అనేది మన గత జన్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలను బట్టి ఉంటుంది. అది కేవలం ఈ భౌతికంగా బతికేద్దాం అనుకునే వాళ్ళు ఎవరో కూడా డబ్బు సంపాదించి డబ్బే కావాలి, డబ్బు ఉంటే హాయిగా సుఖపడిపోవచ్చు అనేటువంటి ఆ రాంగ్ ఒపీనియన్ ఏదైతే ఉందో అది అలాంటి వాళ్ళకి చెప్తున్నారు బాబా. ఈ ఆధ్యాత్మిక అవగాహన నీ బుద్ధిపూర్వకంగా ఎంత సంపాదించి ఏం చేసినా రాదని. స్పిరిచువల్ ట్రూత్ కెన్ ఆఫెన్ బి స్టేటెడ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ through the intellect, and the intellect surely is of some help for the communication of spiritual experience. అయితే ఈ స్పిరిచువల్ ట్రూత్, ఈ ఆధ్యాత్మిక సత్యం ఏదైతే ఉందో కెన్ ఆఫెన్ బి స్టేటెడ్ అండ్ ఎక్స్ప్రెస్డ్. అది తరచుగా ఇలా నిర్వచిస్తుంది, అది ఈ విధంగా వ్యక్తపరుస్తుంది త్రూ ది ఇంటలెక్ట్, బుద్ధి ద్వారా. అండ్ ది ఇంటలెక్ట్ షూర్లీ ఈజ్ సమ్ హెల్ప్. ఆ బుద్ధి కొంత సహాయాన్ని కోరుకుంటుంది ఫర్ ద కమ్యూనికేషన్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఈ ఆధ్యాత్మిక అనుభూతి కోసం కొంత సహాయం కావాలి దానికి. బట్ బై ఇట్ సెల్ఫ్ ది ఇంటలెక్ట్ ఈజ్ ఇన్సఫిషియంట్ టు ఎనేబుల్ మ్యాన్ టు హ్యావ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఆర్ టు కమ్యూనికేట్ ఇట్ టు అదర్స్. అయితే వాడు తనకి తానుగా బుద్ధిపూర్వకంగా ఈ చేసేటువంటి కసరత్తులు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవు. ఇన్సఫిషియంట్ టు ఎనేబుల్ మ్యాన్ టు హ్యావ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఈ ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి అవి సరిపోవు. ఆర్ టు కమ్యూనికేట్ ఇట్ టు అదర్స్. అది ఇతరులకి ఇవ్వడానికి కూడా సరిపోవు. బుద్ధిపూర్వకంగా మీరు ఆలోచిస్తే వాడికి నేను 10 రూపాయలు ఇస్తున్నా అంటే వాడు నాకు ఎంత ఇస్తాడు, ఏదేంటంటే ఆలోచనే ఉంటుంది తప్ప మనం ధాతృత్వ భావం ఉంటారు దాన్ని. ఆ ధాతృత్వ భావం కలగాలి. ఆ ధాతృత్వ భావంతో జీవించడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే అప్పుడు మనకి ఈ ఆధ్యాత్మిక అనుభూతి ఏమిటో మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఆధ్యాత్మిక అనుభూతి అంటే ఎక్కడో లేదు, మన నిత్య జీవితంలోనే ఉంది. మన ప్రతి క్షణం కూడా జీవించే జీవితంలో అనుక్షణం ఉంది. ఎదురువాడి గురించి ఆలోచిస్తే మనకు ఆధ్యాత్మిక అనుభూతులు వస్తాయి. మన గురించే మనం ఆలోచించుకున్నంత వరకు ఈ ఆధ్యాత్మికత అంటే తెలియదు, ఈ ఆధ్యాత్మిక అవగాహన అంటే తెలియదు, ఆధ్యాత్మిక అనుభూతి అంటే అసలే తెలియదు. Intellectual explanation can never be
సబ్స్టిట్యూట్ టు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఈ ఆధ్యాత్మిక అనుభూతికి భౌతికంగా మీరు ఎన్ని నిర్వచనాలు ఇచ్చినా కూడా అది సరిపోదు, దానికి సమానం కాదు. భౌతికంగా మీరు ఎన్ని నిర్వచనం ఇలా ఉంటుంది ఆధ్యాత్మిక అనుభూతి అని చెప్పి నేను ఒక గ్రంథం రాసిస్తే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అదే ఎదరవాడికి నేను చేతనైన సహాయం చేశాను అనుకోండి, అప్పుడు ఆ సహాయాన్ని వాడు పొందాడు అనుకోండి, తప్పకుండా ఆ అనుభూతి అందరికీ వస్తుంది, ఆ అనుభూతి నాకు కలుగుతుంది, వాళ్ళకి కూడా పంచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇట్ కెన్ బి బెస్ట్ ప్రిపేర్ ది గ్రౌండ్ ఆఫ్ ఇట్. అందుకని దానికి ముందుగా ఒక స్థానం ఏర్పరచుకుంటుంది, ఆ గ్రౌండ్ అనమాట. మనం ఆధ్యాత్మికంగా జీవించాలి అంటే ఒక గ్రౌండ్ కావాలి. ఒక ముందు మనకి దానికి ఇప్పుడు అనాది మానవుడు జీవించినట్టుగా నాగరికత మానవుడు జీవించలేడు. నాగరికత మానవుడు సంఘంలో ఉంటాడు, ఈ సొసైటీలో ఉన్నప్పుడు వాడు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, వాడికి ఎదురువాడికి సహాయం చేయాలి, తన సహాయం పొందాలి. ఈ నాగరిక ప్రపంచంలో నాగరికతలో వాడు ఖచ్చితంగా ఉండాలి. దానికి ఆధ్యాత్మిక అవగాహన కంపల్సరిగా కావాలి, దాతృత్వ భావం కావాలి. ధార్మికత అంటారు. ఆ ధార్మికత, ఆ నేచరు, ఆ ధార్మికత మీద ఆధారపడి ఉంటుంది ప్రతి వాడి నేచర్ కూడా. ఎంతసేపు బాంబులు పెడతాను, చంపేస్తాను, ఆ దేశాన్ని నేను ఆక్రమించేస్తాను, ఈ దేశాన్ని నేను ఆక్రమించేస్తాను, ఏమిటి దానివల్ల ప్రయోజనం? ఏం సాధిస్తావు నువ్వు? నువ్వు అనుభవం తయారు చేసేవాడు వాడు అనుభవం తయారు చేస్తాడు, వాడు అనుభవం తయారు చేయకూడదు, నేనే తయారు చేయాలి, నేను వాడి దేశానికి కబలించే, ఇలాంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాంట్లో ఎక్కడుంది ఆధ్యాత్మికత? ఎదరవాడు నాలాగే వాడు కూడా మనిషి, వాడు కూడా అలాగే బతుకుతున్నాడు అనేటువంటి సమభావం ఉండాలి, ఆ సమానత్వం ఉండాలి. ఆ సమానత్వంతో ఆ నిజతత్వం తెలుస్తుంది, ఆ డీపర్ ట్రూత్స్ అప్పుడే తెలుస్తాయి, పైపైన చెప్పుకుంటే రావు అవి. ఫర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇట్ కెన్ బి బెస్ట్ ప్రిపేర్డ్ ది గ్రౌండ్ ఫర్ ఇట్. ఇవన్నీ కూడా అవతార పురుషులు వచ్చినప్పుడు చెప్పేటువంటి సత్యాలు. మనము వీటిని పెడచమని పెట్టేసి దేవుడు అంటే మనకి భౌతికంగా ఏం కావాలో అది ఇచ్చేస్తాడు, అదొక ఏటీఎం కార్డులకి దేవుడు వాడుకుందుకు ఉపయోగించుకుంటా అంటే కుదరదు. భగవంతుడు వచ్చినప్పుడల్లా సత్యాలు చెప్తాడు, చెప్పిన మనం పెడచమని పెడుతున్నాం, ఆ మాటలు వింటలేదు, పట్టించుకోవటం లేదు, ఆ ధార్మిక తత్వం లేదు మనలో. ఆ తత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. అలా పెంపొందించుకున్నప్పుడే మానవుల్లో మానవత్వం ఉంటుంది, ఆ మానవత్వమే మనిషిని దైవత్వంకి తిప్పుతుంది. రియల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ involves not only realization of the nature of the soul while traversing the higher planes of consciousness, but also a right attitude toward worldly duties. మరి ఈ నిజమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం అనేది ఎలా వస్తుంది? ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ రియలైజేషన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది సోల్. ఈ ఆత్మ స్వభావం ఏదైతే ఉందో ఆ ఆత్మ స్వభావానుభవం కావాలి. ఆత్మ స్వభావానుభవం అంటే ఏమిటి? అసలు మన ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? దాని స్వభావం ఏమిటి? దాని స్వభావం ఏమిటంటే ఏకత్వమే, వన్నెస్సే, ఇక ద్వైతం లేదు, రెండు లేవు, ఉన్నది ఒకటే, ఒక్కడు పరమాత్మే, ఆ పరమాత్మ నేనే, అది ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వం దాని స్వభావం అది. ఆ ఆత్మానుభూతి అదే రియలైజేషన్ అంటే, రియలైజేషన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది సోల్. అది నేచర్, స్వభావ సిద్ధంగా ఆత్మకు ఉండేటువంటి అది. మీరు వేరు నేను వేరు అని రూపాలు వేరు, కానీ అందరి ఆత్మలు ఒకటే, పిపేలు కాదు బ్రహ్మ పర్యంతం. ప్రతి అణువులో ఉండేటువంటి ఆత్మ, అందరి ఆత్మ ఒకటే. శివంలో ఉండే ఆత్మ, ఏనుగులో ఉండే ఆత్మ ఒకటే, ఈ ఆత్మలో తేడా ఏం లేదు. కాకపోతే మనం ఆ ఆత్మానుభవం ఏదైతే ఉందో ఆత్మానుభవం పొందాలి. వైల్ ట్రావర్సింగ్ ది హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది ఎలా వస్తుంది? ఉన్నత భూమికలు దాటి వెళ్ళిపోవాలి. ఉన్నత భూమికలు అంటే మనకి ఇచ్చారు, తత్వ భూమికలు ఇచ్చారు, మనకి తెలుసు, ఉపాధులు, తత్వ ఉపాధిలోను. ఆ ఉపాధుల్లో ఈ ఆత్మ ప్రయాణం చేయాలి. ప్రయాణం అంటే ఏదో ప్రయాణం చేయడం కాదు, అనుభూతులు పొందుకుంటాం. ఫస్ట్ ప్లేన్లో ఉండే అనుభూతులు, తర్వాత సెకండ్ ప్లేన్లో ఉండే అనుభూతులు, అలాగే ఒక్కొక్క భూమికలో ఉండే అనుభూతులు అన్ని కూడా హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్యానుభూతులు. అవన్నీ కూడా ఆ చైతన్యానుభూతులు దాటుకుంటూ వెళ్ళాలి. బట్ ఆల్సో ఏ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ వరల్డ్లీ డ్యూటీస్. అలా అని చెప్పేసి ఈ ప్రాపంచిక విధుల్ని విడిచిపెట్టేసి సన్యసించమని చెప్పలేదు. నువ్వు ప్రపంచంలో ఉంటున్నావు, ఒక సంఘంలో ఉంటున్నావు, సంఘంలో మానవుడిగా ఉంటున్నావు. మానవుడిగా ఉన్నప్పుడు నీ డ్యూటీలు ఉంటాయి, నీ కర్తవ్యం ఉంటుంది. నీకు పుట్టినప్పటి నుంచి నీ కర్తవ్యం ఉంటుంది. ఆ కర్తవ్యం స్టూడెంట్ కంటే స్టూడెంట్ కర్తవ్యం, జాబ్ చేస్తుంటే జాబ్ కర్తవ్యం, పెళ్లి చేసుకుంటే భార్య బిడ్డను పోషించవలసిన కర్తవ్యం. ఇలాంటివన్నీ కూడా ప్రతి వాళ్ళకి, అది స్త్రీ అయినా పురుషుడైనా, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ కర్తవ్యాలని విస్మరించకూడదు బాబా చెప్పారు.
మీ కర్తవ్యాన్ని విస్మరించకుండా భగవంతుని తలుచుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది తప్ప ఇది సన్యసించేసి వెళ్ళిపోతాను అంటే అలా సన్యసించి హిమాలయాల్లో తపస్సు చేసి ఎంతో మంది వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా వాళ్ళకి ఈ ప్రేమతత్వం తెలియదు అని మెహర్ బాబా అందుకే చెప్పారు. అందుకని ఈ ప్రేమతత్వం అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి మనంగా మన మనుగడ జీవిత విధానంలోనే మార్పు తెచ్చుకోవాలి. దీనికి ఏం చేయాలంటే ముందు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనసు. ఈ మనసు మీదే ముద్దలు పడిపోతాయి కాబట్టి మనసుని కంట్రోల్ చేసుకోవాలి, మనసుని నియంత్రించుకోవాలి. మనసుని ఎలాగా ఆపలేము, మనసుని దాన్ని సంహరించలేము, అది మన వల్ల కాదు. కానీ నియంత్రించుకోవచ్చు. మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచన మలుచుకోవచ్చు. అవి ఏ విధంగా మలుచుకోవచ్చు అంటే ఆధ్యాత్మిక పరంగా మనకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా ఆధ్యాత్మిక పరంగా మలుచుకోవచ్చు. ఆ విధంగా మనం పనిచేయాలి ఎప్పుడూ కూడాను. ఎందుకంటే ముందు ఆలోచనలు, థాట్స్, తర్వాత వర్డ్స్, తర్వాత డీడ్స్, ఈ మూడింటి మీద ఆధారపడి ఉంది కాబట్టి మొట్టమొదటి ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలే మాటల్లో పెడతాం, ఈ మాటలే చేతల్లో పెడతాం. ఇంకా అంతకంటే ఉంది. అందుకని ఆలోచన ఎక్కడైతే వచ్చిందో అక్కడే నొక్కేయాలి. ఆలోచన నీకు చెడు ఆలోచన అంటే నొక్కేయాలి. దానికి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే ఆలోచన అవునా కాదా అని విచక్షణ జ్ఞానంతో. అందుకని ఇంటెలిజెంట్ యాక్షన్ అని చెప్పారు. డిస్కోర్సెస్ అన్ని చోట్ల కూడా ఇంటెలిజెంట్ యాక్షన్ అని చెప్పారు. అలాగే దీంట్లో అయితే ఓవర్సియర్ విత్ మెహర్ బాబాలో ఇంటెలిజెంట్ యాక్షన్ అని ఒక చాప్టర్ ఇచ్చేసారు మెహర్ బాబా. అందుకని ఈ విషయాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మన మనుగడ మారిపోతుందండి. మన మనుగడకి మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఏ విధంగా మనం జీవించాలి, జీవన విధానం మార్చుకోవాలి. 100 సార్లు మెహరాబాద్ వెళ్ళిపోయి వచ్చేస్తే అయిపోదు, లేదంటే 10 సాహసాలు చేస్తే అయిపోదు, వాళ్ళని వీళ్ళని సందాలు అడిగేసి మన ఎవరు సెంటర్లు కట్టేస్తే అయిపోదు. మనం జీవించే విధానం ఎలా ఉంది. బాబా ఏం చెప్పారు, నువ్వు ఎంత చదవగలవో అంతే చెయ్యి, చేయలేకపోతే నువ్వు చేతులు ఎత్తేసేయి, చేయగలిగినంతే చెయ్యి. అర్ధరాత్రి రాజమండ్రిలో గురుకులంలో బాబా మా కార్యకర్తలకి ఇచ్చినటువంటి సందేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆనిమిచ్చారు. అవి మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎప్పుడో ఇచ్చారు వెళ్ళిపోయారు, మన ఇష్టం వచ్చిన మనం చేసేస్తున్నాం కార్యక్రమాలు. నేను ఎంత బాగా చేసాం అంత బాగా చేసాం, 500 మంది తిని వెళ్ళిపోతే బ్రహ్మాండంగా అయిపోయింది అనుకున్నాం, అవసరమైన వాడికి సహాయం చేయకుండా. ఈ రోజులు ఎలా ఉన్నాయండి, ఒక ఫీజు కట్టుకోలేని వాడు ఉంటాడు, ఒక ఇంట్లో హ్యాండిక్యాప్డ్ వాడు ఉంటాడు, వాడు పని చేయలేడు, వాడు ఇంకొక ఎవరు సహాయం ఉండరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఇలాంటి వాళ్ళు ఎంతో, లేకపోతే వయసులో ఉన్న కొడుకు చనిపోతాడు, మంచి సంపాదించి కూడా చనిపోతాడు, వాళ్ళేమో అడుక్కోలేరు, వాళ్ళ అభిమానం అంటూ వస్తుంది. అలాంటి వాళ్ళకి సహాయం చేయమని చెప్పారు బాబా. అడుక్కుని తినలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళు మనం కనిపెట్టి వాళ్ళని చూసుకుని మాట సహాయం చేయొచ్చు. మీకు డబ్బు లేకపోతే మాట సహాయం చేయండి, లేకపోతే ఏదో సహాయం చేయండి వాళ్ళకి, వాళ్ళు మీ చేతితో ఫిజికల్గా సహాయం చేయండి. ఈ విధంగా అలాంటి జీవితం జీవించే వాళ్ళలోనే మెహర్ బాబా ఉంటాడు. అలాంటి హృదయాల్లో ఉంటాడు తప్ప మెహర్ బాబా గురించి ఊరికే మనం ఓగదమ్మ ఉపన్యాసాలు ఇచ్చే చోట ఎక్కడ ఉంటాడు. ఈ విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకుని మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్ conception with the different phases of life, what he have is a neurotic reaction that is from being a spiritual experience. If it loses, ఏం చెప్పారు, ఆధ్యాత్మిక భూమికలను చైతన్య భూమికలు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా దాటుకుంటూ వెళ్ళాలి. బట్ ఆల్సో రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ వాళ్ళ డ్యూటీస్. అలా అని చెప్పి ప్రపంచాన్ని వదిలేమని చెప్పలేదు. ఈ మాయా ప్రపంచం మనకు తెలుసు, కానీ దీంట్లో ఉన్నాం. మాయని మాయలాగే చూడాలి, మాయలాగే చూస్తూ మన జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళాలి. అందుకని ప్రపంచం వైపులో మనం జీవించినప్పుడు మన కర్తవ్యాలని విస్మరించకుండా చేయాలి. అది చెప్తూ ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్ కనెక్షన్ విత్ ది డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. నీ జీవితంలో అనేక దశలు ఉంటాయి. ఆ దశలన్నింటి కూడా వదిలిపెట్టేసి ఆ సంబంధాన్ని వదిలిపెట్టేసినట్లయితే ఏమవుతుంది, వెన్ వీ హ్యావ్ ఈజ్ ఏ న్యూమాట్రిక్ రియాక్షన్, అంటే నీకు ఒక ప్రతిచర్య ఏర్పడుతుంది. న్యూరోటిక్ రియాక్షన్ అంటే నరాలకి సంబంధించింది అనమాట. ఆ నరాలకి సంబంధించిన ప్రతిచర్య అంటే ఒక నెర్వస్నెస్ వస్తుంది. దట్ ఈజ్ ఫర్ ఫ్రమ్ బీయింగ్ ఏ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. అది నీకు ఆధ్యాత్మిక అనుభూతిని జీవించడం నేర్పిస్తుంది. అంటే ఏమిటి, నీ మానసికంగా కూడా నువ్వు ఎదుగుతావు.
ఈ విషయాలన్నీ కూడా ప్రపంచపరంగా నువ్వు జీవించినప్పుడు బాబా ఇచ్చిన డిస్కోర్సెస్ మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుని హృదయంలోకి తీసుకుని వాటిని ఆచరించడం మొదలు పెడితే చాలు. మొదలు పెట్టండి చాలు. మొదలు పెడితే ఆయన చూసుకుంటాడు, మిమ్మల్ని లాగేస్తాడు, చేయబడి లాగేస్తాడు. అసలు మొదలు పెట్టాడా లేదా అని చూస్తున్నాడు ఆయన. ఎవడైనా ఒక్క ప్రేమికుడైనా మొదలు పెడుతున్నాడా లేదా అని కొంచెం మొదలు పెడితే చేయండి ఇచ్చేస్తాడు, ఆ దిక్కును లాగేస్తాడు. అది పాస్ మార్కులు రావక్కర్లేదు మనకి, కనీసం బొటాబొటీగా తెచ్చుకున్నా కూడా ఆయన చేయబడి లాగేస్తాడు. అంత కరుణామయుడు ఆయన. అందుకని మనకి జన్మలు తరగాలంటే 80 లక్షల జన్మల కోర్సు ఇది జీవితం అంటే. ఇది ఈ జన్మతో అయిపోయేది కాదు. ఈ కోర్సు మనం చదవాలన్నట్లయితే ఆయన అండదండలు ఉండాలి. ఆయన అండదండ లేకుండా మనం ఏం చేయలేం. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని వాటిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మనం భావప్రేమికులు అవుతాం తప్ప అంతవరకు మనం భావప్రేమికులు అని చెప్పి కాలరు ఎగరేసుకు తిరగడానికి వీరలేదు. బుర్రంచుకుని నడవలసిందే. ఆయన నిజమైన భావప్రేమికులుగా మనం జీవించినప్పుడు మాత్రమే మనం తలెత్తుకు తిరుగుతాం తప్ప లేకపోతే సంఘంలో మనం తలెత్తుకుని తిరిగే ఎందుకంటే వాళ్ళగే మనం కూడా ఉన్నాం. మిగతా ప్రపంచం అంతా ఎలా ఉందో మనం అలా జీవించేటప్పుడు ఇంక మెహర్ బాబా పేరు ఎందుకు చెప్తున్నారు? ఆయన బదనాం చేయడానిక, ఆయన అవమానించడానిక? కాదు కదా. ఆ విధంగా జీవించకుండా మనం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుని, నేను అందుకే ఇప్పుడు కథలు చెప్పను. మెహర్ బాబా గురించి ఏదైనా చెప్పమంటే ఎప్పుడూ నేను కథలు చెప్పను. కథలు ఎవరైనా చదువుకుంటారు, ఎక్కడైనా ఉంటాయి. ఆ కథలు వాళ్ళ అనుభూతులు అవి. మండలి వాళ్ళు అంటే మండలి వాళ్ళ కథలని వాళ్ళ అనుభూతులు. బాబాతో సాక్షాత్ అవతార పురుషుతో జీవించి చూపించారు. వాళ్ళ అనుభూతులు విని మీకేం వస్తుంది? మీ సంగతే ఏంటి? వాళ్ళ అనుభూతులు విన్నంత మాత్రం మనకేం వస్తుంది చెప్పండి? మన సంగతే అండి అని మనం మన వెంపుకి 1 వేలు ఎదురువాడు చూపెడుతుంటే 4 వేలు మన వెంపు తిప్పుకుని చూపెడతాం. ఇలాగా మన సంగతి ఏమిటి అని అడుగుతున్నారు. అందుకని చెప్పేసి మనకి నేను ఇంపార్టెంట్ విషయాలు ఎప్పుడు బాబా ఎక్కడైతే క్రూర్ పాయింట్స్ అనమాట, మన వీక్నెసెస్ ఎక్కడ ఉన్నాయి, ఈ వీక్నెస్ ఏ విధంగా మనం వీటిని దాటగలం, ఈ వీక్నెసెస్ దాటాలి. దాటకపోతే కుదరదు. కోపం వస్తుంది, రానివ్వండి, సహజ గుణం అది. ఇంకోటి వస్తుంది, ఏమైనా మనకి అరిషడ్ వర్గం ఉన్నాయి. అరిషడ్ వర్గం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అవి సహజసిద్ధంగా ఉన్నాయి. వాటిని మనం తోసిపారేయలేం. వస్తాయి, వాటి పని అవి చేస్తాయి. కానీ వాటిని మనం పట్టించుకోకూడదు. ఆ ముద్రలు మన మనసు మీద పడకూడదు. మన మనసు మీద పడినట్లయితే ఇవి కూడా మూట వచ్చి జన్మకు మోసుకెళ్ళాలి. వచ్చి జన్మలో మళ్ళీ వీటి అడుగు ఈ సంస్కారాలకు అనుభవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తెచ్చుకున్న సంస్కారాల మూట ఏదైతే ఉందో ఈ మూటను ఖర్చు పెట్టుకోవాలి. మళ్ళీ సంస్కారాలు పడకుండా చూసుకోవాలి నెక్స్ట్ జన్మకి. ఈ రెండింటిలోనూ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను సరిగ్గా మనం న్యూట్రలైజ్ చేయాలి. ఆ రెండుకు మనం కరెక్ట్గా పాయిజ్గా ఉండాలి. అందుకనే మా మనస్సు హృదయం ఈ రెండు పాయిజ్ ఉండాలి, సమతుల్యత. మనస్సు హృదయం రెండు సమతుల్యత పెట్టాలి. మనసు అవసరం లేదని కాదు, మనిషిగా జీవించేప్పుడు మనసు అవసరం ఉంది. మనసు అవసరం లేకుండా ఎవడు జీవించలేడు. అందుకే మనసు ఉంది కాబట్టి ఈ మనసుని హృదయాన్ని రెండు పాయిజ్గా సమతుల్యతతోటి పెట్టుకుని సమతుల్యంగా జీవించినట్లయితే అప్పుడు ఏ విధమైన సంస్కారాలు పడవు, మనం ముందుకు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. జై బాబా అండి. సమయం అయింది. ఇంక ఇప్పుడు 3 నిమిషాల సమయం ఉంది. అయితే నేను ఇంకొక విషయం, ముఖ్యంగా మన భావ ప్రేమికులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, నేను భావ ప్రేమికులుగా ఎంతకాలం నుంచి ఉన్నానండి, లేదా అంతకాలం ఉంచాను. ఇంకా ఇంకొకరు చెప్పేటప్పుడు కూడా మీరు ఎంతకాలం అయింది వచ్చి భావ ప్రేమలోకి? కాలం కాదు అక్కడ. 50 సంవత్సరాలు వచ్చు, 30 సంవత్సరాలు వచ్చు, నిన్ననే రావచ్చు. కానీ నిన్ననే వచ్చిన వాడు మెచ్యూరిటీ ఉంటుంది. 50 సంవత్సరాల నుంచి మెచ్యూరిటీ లేకపోతే ప్రయోజనం ఏముంది? ఆ మెచ్యూరిటీ చూసుకోవాలి. మనమే బేరీ చేసి చూసుకోవాలి. ఎంతకాలం నుంచి బాబాల వరకు ఉన్నాడు అనేది కాదు. మనం బాబాల వరకు ఏ విధంగా మార్పు తెచ్చుకుంటున్నాము, అంతకుముందు ఎలా జీవించేవాళ్ళం, ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం, మళ్ళీ అహంకారాన్ని తగ్గిందా, మళ్ళీ ప్రేమభావాన్ని పెరిగిందా, ఎదురువాళ్ళకి ఏమైనా నిస్వార్థ సేవ చేయగలుగుతున్నామా, మనం ఈ రోజు లేచాము, పొద్దున్న లేచాము, రాత్రి పడుకుంటున్నాం, ఈలోగా మనం ఎవరికైనా చిన్న సహాయం చేసామా, ఏ రోజుకి ఆ రోజు నిద్రపోయేటప్పుడు ఒకసారి చూసుకోవాలి. భావ ప్రేయర్ చేసుకుంటాం సరే, భావ ప్రేయర్ మెకానికల్గా ఎన్నిసార్లు చేసుకున్నాయో ఒకటే, కానీ బాబాని హృదయంలోకి తీసుకుని ఒక్కసారి చేసుకున్న ప్రేయరు దానికి ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ మన చర్యల మీద పడాలి. ఆ చర్యలు ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా
గమనించుకోవాల్సిన విషయం. ఈ రోజు ఎందుకంటే అనేకమైనటువంటి కలెక్టర్లు వచ్చేసాయి, అనేకమైన 30 దేవతలు, 3 మంది, ఎక్కడ పడితే అక్కడే దేవుడు, ఎక్కడ పడితే అక్కడ ప్రతి గల్లీకో దేవుడు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు పాపం, అమాయకంగా చేస్తున్నారు, డబ్బులు అనేది వాళ్ళు పెట్టేస్తున్నారు. హైదరాబాద్ అయితే మరీ దారుణం, మిగతా చోట్ల తెలియదు కానీ ప్రతి గల్లీకో దేవుడు. ఏదో ఈ పేరు చెప్పడం, ట్రాఫిక్ బంద్ చేయడం. ట్రాఫిక్ బంద్ చేస్తే ఏమొస్తుందిరా బాబు, నీ ఇంట్లో కూర్చొని భగవంతుని తలుచుకో, ట్రాఫిక్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? డబ్బు వాయిద్యాలు రోడ్లకి ఇది చేయడం, ట్రాఫిక్ బంద్ చేయడం. అదే ఈ చిన్న గల్లీ ఉందని నాకు ఏదో పెట్టేయడం. రాయి తీసుకొచ్చేసి, నా చిన్నప్పుడు నేను ఆఫీస్కి వెళ్తుంటే ఫస్ట్ నేను బస్సులో వెళ్ళాను, ఒక మొత్తం ముసలం తీసుకొచ్చి ఒక గన్నేటి రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. రెండో రోజు కొంచెం కుంకుమ పసుపు పెట్టింది, దేవుడు అయిపోయింది అంతే. అది ఈ రోజు కూడా అది అక్కడ గుడి కట్టేసి ఉంచారు. అది నా కళ్ళతో నేను చూసాను ఆ రాయిని. ఇది ఎంత అజ్ఞానంలో ఉన్నాడు మానవుడు. ట్రాఫిక్ జామ్ అయిపోవడానికి ఇప్పుడు దాన్ని కదలడానికి ఎవడు వీరలేదు. చీఫ్ మినిస్టర్ కూడా దాన్ని కదలలేడు. ఎందుకంటే ఇంకేమైనా హిందూయిజం తగలబెట్టి, హిందూయిజానికి ఈ రాయికి సంబంధం ఉందా? ఇలా ఉన్నాయి మన ఆధ్యాత్మిక పోకడలన్నీ కూడా. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంఘంలో వీటిలో మెహర్ బాబా మనకి ఎంతో ఊతం ఇస్తున్నారు, ఎంతో సహాయం చేస్తున్నారు. మనకి తెలియకుండానే ఆయన మనకు సహాయం చేస్తున్నాడు, లేకపోతే ఈ రోజున మనం ఇలా ఉండలేము. అందుకని మనం ఆయన సహాయ సంపత్తులతోనే ముందుకెళ్ళాలి తప్ప ఇంకొక దారి లేదు, దారి లేదు, దారి లేదు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఉమాదేవి గారు, ఉమాదేవి కురేళ్ళ గారు, మీరు ప్రార్థన చేయండి. తర్వాత మల్లికార్జున గారు హారతి పాడతారు. చేసేనండి, టైం అయిపోయింది, చేయనా? అయిపోయింది. చెప్పారు సార్. కుజాలో ఎవరు కుటుంబ శాస్త్రి ఎవరు? కోటేశ్వర గారు నామం చెప్పడం ముందు ఒక్క నిమిషం ఉమాదేవి గారు ఆగండి, ఆయన 2 నిమిషాలు నామం చెప్తారు. నామం చెప్పండి. ఆర్తి పాడమన్నారేమో అనుకో. ఆర్తి పాడమన్నారా? ఓకే, అలాగే మీరే పాడండి. మల్లికార్జున నామం చెప్తారు, తర్వాత ఆర్తి ముందు చెప్తారండి మల్లికార్జున. అదే ప్రార్థనలు చేస్తారా? టైం అయింది. లేకపోతే మల్లికార్జున నామం చెప్పేస్తాడు ముందు, ఎవరైతే అయింది మల్లికార్జున నామం చెప్తారు, తర్వాత ప్రార్థన చేయండి. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय।
अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అలాగే మీ కొంచెం వెంకటేష్ గారు ఇప్పుడే వచ్చారు. ఒక నిమిషం నామని చెప్పండి మీరు కూడా. కొంచెం వెంకటేష్ గారు, మమత గారు, మమతం రావాలి, మమత అనుకుంటా. నామం చెప్తారా? ఒక నిమిషం నామం చెప్పండి. జయ బాబా చెప్తున్నారా? అన్మ్యూట్ అయ్యారు. నామం చెప్తారా? हरे నామం చెప్పండి. हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 रे हरे हरे बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 रे हरे हरे बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 रे हरे हरे बाबा मेहर बाबा रे हरे అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు ఉమా కురివేల గారు ప్రార్థన చేస్తారు. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రార్థన చేయండి. జై బాబా అండి. ఉమ్మగారు, ఉమాదేవి గారు ప్రార్థన చేయండి. వినబట్టలేదు మీ మాట. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all men's and words. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Isdam, Ahur, Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false and unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to our will. Amen. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more,
till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జై బాబా అండి. ఇప్పుడు కొద్ది క్షణాలు మనందరం కూడా హృదయాంతరాలోంచి బాబాని మౌనంగా తలుచుకుందామండి. మౌనం అయిన తర్వాత కోటేశ్వరరావు గారు హారతి పాడతారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. కోటేశ్వరరావు గారు హారతి పాడండి. मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. मेहरु अवतारा स्वीकारा निरंजन लाभु अवतारा स्वीकारा आरती तुमची खेली मनी निरंजन लावुनु जो तुमनाची धूप जालुनी दीपलावुनी पुष्पे अर्पुनी देव पुष्पे अर्पुनी मोटे पनुका मजला तुमचे तुम हा देव मेहरु अवतारा श्री खेली मनी निरंजन लावुनी जो तुमनाची तुम्ही चकारक तुम्ही चतारक आदि तुम्ही अंती देव आदि तुम्ही अंती तुम्ही च समूह तुम्ही च देवा दुसरे ना उक्ती देवा दुसरे ना उक्ती मेहरु अवतारा स्वीकारा आरती तुमची केली मनी निरंजन लावून ज्योत मनाची तुम्ही च माया सर्व चराचर छाया ही तुमचे देवा छाया ही तुमचे अनंत तुम्ही दोरी नकले वर्णावी कैसी मेहरु अवतारा स्वीकारा आरती तुमची केली मनी निरंजन लावून ज्योत मनाची माझा मजला टावून महिमा सांगो तव कैसा देवा सांगो तव कैसा आज्ञा सने मी गातो भजतो माझा भाऊ असा देव माझा भाऊ असा मेहरु अवतारा स्वीकारा आरती तुमची केली मनी निरंजन लावून ज्योत मनाची कृपावंत तुम्ही आसिम तुम्हा काय कोणी जावे देव काय कुणी जावे एक मागणे स्मरण तुझे नित तव भक्तावे मेहरु अवतारा स्वीकारा आरती तुमची केली मनी निरंजन लावून ज्योत मनाची मेहरु अवतारा स्वीकारा आरती तुमची केली मनी निरंजन लावून ज्योत मनाची मेहरु अवतारा स्वीकारा आरती तुमची केली मनी निरंजन लावून ज्योत मनाची अवतार मेहर बाबा की जय. 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 प्रेम अवतार मेहर बाबा की जय. मौन अवतार मेहर बाबा की जय. परब्रह्म अवतार मेहर बाबा की जय. अंदर की जय बाबा. थैंक यू सर.
జయవాణి కోటేశ్వర గారు, మీకు తెలుగు అర్థం తెలుసా ఈ ఆర్తికి? కోటేశ్వర గారు, తెలుగు అర్థం చెప్పండి తెలుసా? సార్. తెలుగు అర్థం తెలియదు తెలుసా? సార్, కొంచెం కొంచెం తెలుసు సార్, మొత్తం తెలియదు. తెలుసా? కొంచెం కొంచెం తెలుసు, నేర్చుకుంటున్నా సార్. భాష బాగుంటే బాగుంటుంది. ఏం సార్? ఎవరికి అర్థం తెలియదు, అర్థం తెలియని భాష మనకెందుకు? మనకి భావాన్ని హృదయం నుంచి ఆర్తి ఇచ్చేటప్పుడు మనకు వచ్చిన భాషలో బాగుంటే అందరూ తృప్తిగా వింటారు. మంచిది సార్. ఇద్దరికి చెప్పట్లేదు కానీ ఎవరిష్టం వాళ్ళది. ఓకే, జై బాబా. ఈ రోజు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय, अंदर की जय बाबा.